Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి 4th లెసన్ చూడబోతున్నామండి. దట్ ఈస్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్ ఫ్రాంక్. సో ఇట్ వాజ్ రిటన్ బై హర్ సెల్ఫ్. సో దానిని మనం ఆటోబయోగ్రఫీ అని కూడా చెప్తామండి, తన గురించి తాను రాసుకునింది కాబట్టి. సో బిఫోర్ యూ రీడ్, చూడండి ఇక్కడ, లెట్ us enter into the lesson. సో ఈమె అండి అన్ ఫ్రాంక్ అంటే ఆమె యొక్క పూర్తి పేరు ఇచ్చున్నారు చూడండి. అనలీస్ మేరీ యాన్ ఫ్రాంక్. సో ఆమె ఎప్పుడు పుట్టిందంటే June 12, 1929 లో పుట్టింది. అండ్ ఎప్పుడు చనిపోయిందంటే 1945 లో చనిపోయింది. షీ వాజ్ ఏ జర్మన్. ఓకే, అండ్ born a Jewish girl who wrote while in hiding with her family and 4 friends in Amsterdam during the German occupation of the Netherlands in World War II. ఓకే, సో ఇది ఎప్పుడు రాసిందంటే తన ఫ్యామిలీ అండ్ తన యొక్క ఫ్రెండ్స్ ఒక 4 కలిసి ఆమ్స్టర్డామ్ లో దాక్కున్నారంట. ఎందుకు దాక్కున్నారంటే ఈ వరల్డ్ వార్ II జరిగేటప్పుడు నెదర్లాండ్ ని జర్మన్ ఆక్యుపై చేసింది. సో ఆ టైంలో వీళ్ళు ఆమ్స్టర్డామ్ లో ఉండి అక్కడ ఒక ఇంట్లో దాక్కుని ఒక 2 years వరకు బయటికి రాలేదండి. సో అప్పుడు అలాంటి టైంలో తను రాసినటువంటి డైరీనే ఈ యొక్క లెసన్. ఆ డైరీలో ఉన్న ఒక పార్ట్ మాత్రమే, కంప్లీట్ గా కూడా కాదు, ఒక ఎక్స్ట్రాక్ట్ మాత్రమే ఈ లెసన్ అన్నమాట మనకు. ఓకే, సో తను జర్మన్ లోనే కదా సార్ పుట్టింది, జర్మన్ గర్ల్ అన్నారు. అండ్ యుఎస్ మీన్స్ తన యొక్క ఒక కమ్యూనిటీ అనమాట. సో జర్మన్ లో పుట్టి మళ్ళీ జర్మన్ నెదర్లాండ్ ఆక్యుపై చేయడం ఏంటి, అసలు ఆమె ఆమ్స్టర్డామ్కి ఎందుకు వెళ్ళింది అని అంటే, సో జర్మన్ లో నెక్స్ట్ లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, her family had moved to Amsterdam after the Nazis gained power in Germany. సో ఇప్పుడు అర్థమైందా? సో జర్మనీలో ఉన్నింది. జర్మనీలో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ నాజీస్ అంటే ఐడియా ఉంది కదండి, హిట్లర్ ఒక మోస్ట్ బాగా ఫేమస్ సాడిస్ట్ అంటాం కదా, అలాంటి క్యారెక్టర్ అనుకోవచ్చు. సో ఒక నియంత అనమాట, తను ఏదనుకుంటే అది జరగాలి అనేటువంటి టైప్. సో అలాంటి హిట్లర్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత జర్మనీలో నాజీస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ అండర్ హిట్లర్. ఓకే, హిట్లర్ యొక్క ఒక సైనికులు అనుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో తన కోసం పనిచేసే వాళ్ళని మనం నాజీస్ అని అంటాం అనమాట. సో ఆ నాజీస్ ఎప్పుడైతే ఈ జర్మన్ని ఆక్యుపై చేశారో, వాళ్ళకి పవర్ వచ్చిందో, ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్యామిలీ అంతా కూడా ఇంక ఇక్కడ మనం బ్రతకలేము, ఇతని యొక్క రూల్స్ కి మనం ఉండలేము అని చెప్పి ఆమ్స్టర్డామ్ కి వెళ్ళిపోయారనమాట. ఓకే, సో ఆమ్స్టర్డామ్ అంటే ఏంటండి, నెదర్లాండ్ యొక్క క్యాపిటల్. సో హర్ ఫ్యామిలీ హ్యాడ్ మూవ్డ్ టు నెదర్లాండ్ మీన్స్ ఆమ్స్టర్డామ్, but were trapped when the Nazi occupation extended into the Netherlands. సో అప్పుడు సరేలే తప్పించుకొని వెళ్ళిపోయాం కదా జర్మనీ నుంచి, నెదర్లాండ్ లో ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అనుకున్నారు. కానీ అతను ఏం చేశాడంటే జర్మనీ నుంచి నెదర్లాండ్ ని కూడా అతనే ఆక్యుపై చేసుకునేసాడు అనమాట. ఓకే, సో అంటే మొత్తం ఒక్కొక్క కంట్రీని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంటే దాంట్లో నెదర్లాండ్ కూడా ఆక్యుపై చేసుకునేసాడు. సో ఇప్పుడు వీళ్ళుండే ఎక్కడ నెదర్లాండ్ లో ఉన్నారనమాట. సో దానిని కూడా ఇతను ఆక్యుపై చేసుకున్నాడు. సో యాజ్ persecutions against the Jewish population increased, the family went into hiding in July 1942 in hidden rooms in her father Otto Frank's office building. So as persecutions is nothing but ill treatment. అంటే చాలా సాడిజం చూపించడం అనమాట వాళ్ళ మీద. ఎవరి మీద? ఈ జ్యూస్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ మీద ఈ ఇల్ ట్రీట్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట, చాలా ఎక్కువగా చూపిస్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏమైంది, ఫ్యామిలీ వెంట్ ఇన్ టు హైడింగ్
సో ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి దాక్కున్నారనమాట. ఎప్పుడు? జూలై 1942లో. సో అలా ఎక్కడ వెళ్ళి దాక్కున్నారనంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక రూమ్ లో వెళ్ళి దాక్కున్నారు. ఇంతకు వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి మరి? ఓటో ఫ్రాంక్స్. ఓకేనండి. సో ఓటో ఫ్రాంక్ యొక్క ఆఫీస్ రూమ్ లో వెళ్ళి దాక్కున్నారనమాట. సో అక్కడే 2 years వాళ్ళు స్పెండ్ చేశారు. ఆ రూమ్ లోనే ఈమె ఈ డైరీ రాసింది. సో ఎక్కడ ఉంది ఆ రూము? ఆమ్స్టర్డామ్ లో ఉంది. ఆఫ్టర్ 2 years in hiding, the groups was betrayed and transported to the concentration camp system where Anne died of typhus in Bergen-Belsen within days of her sister Margot Frank. So after 2 years in hiding, 2 సంవత్సరాలు అక్కడ దాక్కున్న తర్వాత the group was betrayed and transported to the concentration camp system. సో ఈ గ్రూప్ అంతా కూడా ఏమైందనంటే వీళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు కనిపెట్టేశారనమాట. was betrayed means cheated. సో వీళ్ళు ఎవరో మోసం చేసి వీళ్ళని అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఎక్కువ ఎక్కడైతే ఈ నజీస్ వాళ్ళు ఫోకస్ చేసి వీళ్ళందరినీ బంధించున్నారో సో ఆ క్యాంప్ అక్కడికి ఆ ఏరియాకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టారనమాట. సో అక్కడ ఈమె చనిపోయారు. ఓకే, ఎందుకు అనంటే డైడ్ ఆఫ్ టైఫస్ ఇన్ బెర్జెన్-బెల్సెన్. సో బెర్జెన్-బెల్సెన్ లో ఉన్నప్పుడు ఆమె టైఫస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ caused by a bacteria through the bite of infected mite, fleas or lice. సో ఇది ఒక బ్యాక్టీరియా, ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా అనేది ఆమె బాడీలోకి వెళ్ళడం వల్ల ఆమె చనిపోయారనమాట. ఓకే, సో ఎప్పుడు చనిపోయారంటే విత్ ఇన్ డేస్ ఆఫ్ హర్ సిస్టర్ మార్గోట్ ఫ్రాంక్. సో తనకి ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ నేమ్ వచ్చి మార్గోట్ ఫ్రాంక్. ఓకేనండి. ఫాదర్ నేమ్ ఏమో ఓటో ఫ్రాంక్. ఈమె సిస్టర్ నేమ్ వచ్చి మార్గోట్ ఫ్రాంక్. సో మార్గోట్ ఫ్రాంక్ కూడా చనిపోయారనమాట. ఆమె చనిపోయిన కొద్ది రోజుల్లోనే మన యాన్ ఫ్రాంక్ కూడా చనిపోయారనమాట. ఓకే, సో నెక్స్ట్ అప్పుడు హర్ ఫాదర్ ఓటో, the only survivor of the group, returned to Amsterdam after the war ended to find that her diary had been saved. సో ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ 4 friends ఉన్నారు కదా, సో వీళ్ళందరినీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు కదా. సో అక్కడ అందరూ చనిపోతే ఒక్కగానొక వ్యక్తి బ్రతికింది ఎవరు అనంటే హర్ ఫాదర్. సో వాళ్ళ ఫాదరు ఆ వార్ అనేది అయిపోయిన తర్వాత ఆ క్యాంప్ నుంచి బయటపడి ఆమ్స్టర్డామ్ ఎక్కడైతే వీళ్ళు దాక్కున్నారో ఇంతకు ముందు ఆఫీస్ రూమ్ లో అక్కడికి వెళ్ళాడు అనమాట. సో ఎందుకు వెళ్ళాడు అనంటే రిటర్న్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ద వార్ ఎండెడ్ టు ఫైండ్ దట్ హర్ డైరీ హ్యాడ్ బీన్ సేవ్డ్. సో ఆ అమ్మాయి రాసుకున్న డైరీ అనేది ఆ రూమ్ లో ఉంది కదా, సో ఆ రూమ్ కి వెళ్ళాడు అనమాట ఆ డైరీ కోసం. అండ్ కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఏ యూనిక్ రికార్డ్, హీ టుక్ యాక్షన్ టు హ్యావ్ ఇట్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ అండర్ ద నేమ్ ద డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్. సో కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఏ యూనిక్ రికార్డ్. సో ఇది చాలా చాలా యూనిక్ రికార్డ్, ఇలాంటిది మళ్ళీ దొరకదు, ఇలాంటిది మళ్ళీ ఇంకొక దగ్గర ఎవరు రాసి ఉండరు, అలాంటి రికార్డ్ అనమాట ఇది. సో అలాంటిది రాసి పెట్టున్నది అమ్మాయి. సో కాబట్టి హీ టుక్ యాక్షన్ టు హ్యావ్ ఇట్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇమ్మీడియట్ గా ఏమనుకున్నా అంటే ఈ డైరీని నేను పబ్లిష్ చేయాలి, ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి పబ్లిష్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి దాని ద డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్ అనేటటువంటి నేమ్ తో పబ్లిష్ చేశాడు అనమాట. నెక్స్ట్ ద డైరీ వాజ్ గివెన్ టు యాన్ ఫ్రాంక్ ఫర్ హర్ 13th birthday and chronicles the events of her life from June 12th, 1942 until its final entry of 1st August 1944. సో ఆ డైరీ ఎవరు ఇచ్చారంటే ఆ ఫాదర్ అన్ ఫ్రాంక్ కి తన యొక్క 13th బర్త్డే అప్పుడు గిఫ్ట్ గా ఇచ్చాడనమాట. సో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి క్రోనికల్స్ మీన్స్ ఈవెంట్స్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ టైమ్. సో ఆ రోజు నుంచి ఒక ఆర్డర్లో డే టు డే ఏ విధంగా ఏ రోజు ఏం జరిగింది అనేది ఒక ఆర్డర్లో రాసుకుంటూ వచ్చింది. ఈవెంట్స్ ఆఫ్ హర్ లైఫ్ ఫ్రమ్
12th June 1942 నుంచి 1944 ఆగస్ట్ 1 వరకు అన్నీ క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చింది ఆ డైరీలో. It was eventually translated from its original Dutch into many languages. So actual గా అది ఏ లాంగ్వేజ్ లో రాసిందంటే వాళ్ళ డచ్ లాంగ్వేజ్ లో రాసిందనమాట. బట్ దానిని నెంబర్ ఆఫ్ eventually translated from its original Dutch into many languages, చాలా లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేయబడింది ఆ డైరీ అనేది. అండ్ became one of the world's most widely read books. సో ప్రపంచంలోనే అత్యధిక మంది చదివినటువంటి బుక్స్ లో ఈ బుక్ కూడా ఒకటిగా నిలిచిందనమాట. దే హ్యావ్ ఆల్సో బీన్ సెవరల్ ఫిలిమ్స్, టెలివిజన్స్ అండ్ థియరటికల్ ప్రొడక్షన్స్ అండ్ ఈవెన్ అన్ ఒపెరా బేస్డ్ ఆన్ దట్ డైరీ. సో దే హ్యావ్ ఆల్సో బీన్ సెవరల్. సో ఈ డైరీని బేస్ చేసుకొని చాలా అంటే చాలా మూవీస్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, థియరటికల్ ప్రొడక్షన్స్ అంటే డ్రామాస్ లైక్ డ్రామాస్ లాంటివి వచ్చాయి. అండ్ ఈవెన్ అండ్ ఒపెరా అంటే ఏంటంటే సేమ్ డ్రామాటిక్ వర్క్ విత్ మ్యూజిక్ అండ్ సింగర్స్. ఓకే, సింగర్స్ లాగా పాట పాడుకుంటూ మ్యూజిక్ ఇస్తూ సో దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవడం. సో ఒపెరా లాంటివి వచ్చాయి బేస్డ్ ఆన్ ద డైరీ. అండ్ described as the work of a mature and insightful mind, the diary provides an intimate examination of daily life under Nazi occupation. So described as the work of a mature and insightful mind. Insightful means showing deep అండర్స్టాండింగ్. సో బాగా అర్థమైనటువంటి మెచ్యూర్డ్ మైండ్ చేసినటువంటి వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట డైరీ చదువుతుంటే. 13 years old గర్ల్ రాసినట్టు అనిపించదు, చాలా ఇన్ డెప్త్ గా ఉంటుంది. ద డైరీ ప్రొవైడ్స్ అన్ ఇంటిమేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అండర్ నాజీస్ ఆక్యుపేషన్. ఆ నాజీస్ ఆక్యుపై చేసిన తర్వాత అప్పట్లో రోజులు ఎలా గలిచాయి అనేది, ప్రతిరోజు ఎలా ఉండేది అనేసి చాలా చాలా క్లియర్ గా ఇంటిమేట్ మీన్స్ వెరీ క్లోజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అనేది దాంట్లో మెన్షన్ చేసింది అనమాట, ఏ విధంగా ఉండేది అని. నెక్స్ట్, Anne Frank has become one of the most renowned and discussed of the Holocaust victims. So Anne Frank has become one of the most famous, renowned means famous, and discussed of the Holocaust victims. Holocaust means disaster. సో ఆ డిజాస్టర్ కరెక్ట్ గా చూసినటువంటి వాళ్ళల్లో ఈ అమ్మాయి ఒకటిగా, ఒక పర్ఫెక్ట్ విక్టిమ్ గా ఈ డైరీ ద్వారా ఫేమస్ అయిందనమాట. బాగా అందరికీ అర్థమయ్యేలాగా చేసింది, ఆ డైరీలో క్లియర్ గా డిస్కస్ చేసింది. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీ అనేది నేను మీకు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసే వీడియోలో పోస్ట్ చేస్తుంటాను. ఆల్రెడీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ టెక్స్టువల్ గ్రామర్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి, థర్డ్ లెసన్ ఆల్సో. సో మీరు వాచ్ చేయొచ్చు అవన్నీ కూడా. అండ్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా పెడుతూ ఉన్నాను మీకోసమని, 10th క్లాస్ వీడియోస్. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతున్నట్లయితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకే, సో నెక్స్ట్, రైటింగ్ ఇన్ ఏ డైరీ ఈజ్ ఏ రియల్లీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్వన్ లైక్ మీ. సో ఇప్పుడు ఆమె రాసినటువంటి డైరీలో మనము ఎంటర్ అవుతున్నాం అనమాట. సో రైటింగ్ ఇన్ ఏ డైరీ ఈజ్ ఏ రియల్లీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్వన్ లైక్ మీ. సో నా లాంటి వాళ్ళకి డైరీ రాయడం అనేది కొంచెం కొత్తగా వింతగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తుంది అనమాట. నాట్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ నెవర్ రిటర్న్ ఎనీథింగ్ బిఫోర్, బట్ ఆల్సో బికాస్ ఇట్ సీమ్స్ టు మీ దట్ లేటర్ ఆన్ నెయిదర్ ఐ నార్ ఎనీవన్ ఎల్స్ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యూజింగ్స్ ఆఫ్ ఏ 13-year-old school girl. సో నాట్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ నెవర్ రిటర్న్ ఎనీథింగ్ బిఫోర్. సో ఇంతకు ముందు ఎప్పుడు నేను రాయలేదు, ఫస్ట్ టైం రాస్తున్నాను కదా. సో అందుకనేసి మీరేమన్నా నాకు ఇది కొత్త, కొంచెం వెరైటీగా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారేమో. సో దానికోసం కాదు, బట్ ఆల్సో బికాస్ ఇట్ సీమ్స్ టు మీ దట్ లేటర్. సో నాకేమనిపిస్తుందంటే రానున్న రోజుల్లో, ఓకే, ఆన్ నెయిదర్ ఐ నార్ ఎనీవన్ ఎల్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యూజింగ్స్. మ్యూజింగ్స్ మీన్స్ a period of reflection or a thought. So a thoughts of 13-year-old girl. సో 13 సంవత్సరాల అమ్మాయి, స్కూల్ గర్ల్ రాసినటువంటి తన యొక్క థాట్స్ ని ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారా చదవడానికి?
ఏదో చిన్నపిల్లలే రాసింది ఏం రాసి ఉంటుందిలే అని అనుకుంటారు కదా, సో అదే తను అంటుందన్నమాట. నాకే కాదు, నాకు కూడా ఇంట్రెస్ట్ రాదు చదవడానికి. 13 years old పీపుల్ ఏదైనా రాశారు అని అంటే ఆ బుక్స్ చదవడానికి. సో నాకే కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎనీవన్ ఎల్స్ ఇంకెవరికి కూడా ఇంట్రెస్ట్ రాదేమో, నా లైఫ్ లో జరిగినటువంటి ఈ విషయాలు నేను రాస్తున్నాను కదా, సో అందుకనేసి ఎవరికి ఇంట్రెస్ట్ రాదేమో 13 years old గర్ల్ రాసింది కదా అనేసి. సో అదొక రకమైన ఎక్స్పీరియన్స్, స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ని కలిగించడానికి అదొక కారణం అనేసి తను చెప్తుంది అనమాట. సో ఒకటి వచ్చి ఫస్ట్ టైం రాయడము, ఇంకొకటి వచ్చి ఎవరు చదువుతారు నా స్టోరీ అనేటటువంటి ఫీలింగ్. ఓ వెల్ ఇట్ డజంట్ మ్యాటర్, ఐ ఫీల్ లైక్ రైటింగ్ అండ్ ఐ హ్యావ్ అన్ ఈవెన్ గ్రేటర్ నీడ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై చెస్ట్. సో ఓ వెల్ ఇట్ డజంట్ మ్యాటర్, ఓకే ఏదైతే అదైంది అది అసలు సమస్యే కాదు, అది అసలు ప్రాబ్లమే కాదు. ఇట్ డజంట్ ఏ మ్యాటర్, ఏంటి వాళ్ళు చదువుతారా లేదా అనుకునేది, ఇట్ డజంట్ ఏ మ్యాటర్. ఐ ఫీల్ లైక్ రైటింగ్, సో నాకు రాయాలి అనిపించింది. అండ్ ఐ హ్యావ్ అన్ ఈవెన్ గ్రేటర్ నీడ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై చెస్ట్. సో ఇక్కడ మనకు గెట్ సమ్వన్ ఆఫ్ ద చెస్ట్ అంటే షేర్ ద సీక్రెట్స్ ఆర్ ఫీలింగ్స్. సో ఐ హ్యావ్ ఈవెన్ గ్రేటర్ నీడ్, సో నాకు చాలా అంటే చాలా గ్రేటర్ నీడ్ ఏంటంటే నాలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. నాలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా నేను ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్, అందుకని నేను కంపల్సరీ డైరీ అనేది రాయాలి అని అనుకునింది అనమాట. నెక్స్ట్, paper has more patience than people. I thought of this saying on one of those days when I was feeling a little depressed and was sitting at home with my chin in my hands, bored and listless, wondering whether to stay in or go out. So పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్. తను ఏం చెప్తుందంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా పేపర్కి చాలా పేషెన్స్ ఎక్కువ. ఎందుకనంటే ఎవరికైతే మనం చెప్తుంటామో వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయొచ్చు, ఈ పాయింట్ కాదు అది అని ఆర్గ్యూ చేయొచ్చు. అదే పేపర్ అయితే నేను ఏది రాస్తే అది పేషెన్సీగా తను రిసీవ్ చేసుకుంటుంది, అంతేగాని నాతో ఆర్గ్యూ చేయదు. ఎంతసేపు రాస్తే అంతసేపు నాతోనే స్పెండ్ చేస్తుంది. కాబట్టి పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్. ఐ థాట్ ఆఫ్ దిస్ సేయింగ్. సో ఈ సేయింగ్, ఈ వర్డ్, ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఐ థాట్ ఆఫ్ దిస్ సేయింగ్ ఆన్ వన్ ఆఫ్ దో, ఎప్పుడు నేను ఈ విధంగా ఆలోచించానంటే ఆన్ వన్ ఆఫ్ దోస్ డేస్ వెన్ ఐ వాజ్ ఫీలింగ్ ఏ లిటిల్ డిప్రెస్డ్, ఎప్పుడైతే నేను డిప్రెషన్ లో ఉన్నానో అండ్ బోర్ కొడుతూ ఇలా చిన్ కింద ఏ హ్యాండ్ పెట్టుకొని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నానో, బోర్డ్ అండ్ లిస్ట్లెస్. సో ఎప్పుడైతే ఆ విధంగా, లిస్ట్లెస్ మీన్స్ విత్ నో ఎనర్జీ, ఓకే, ఇంట్రెస్ట్ లేనప్పుడు, నో ఇంట్రెస్ట్ అండ్ నో ఎనర్జీ. సో అలా బోర్ కొడుతూ ఉన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, నేను ఇక్కడ ఉండాలా లేదంటే వెళ్ళిపోవాలా ఇంట్లో నుంచి అనేసి. సో ఆ టైంలో నేను ఈ థాట్ని నా మైండ్లోకి వచ్చింది, పేపర్ని నమ్మొచ్చు పీపుల్ కన్నా కూడా అనేసి. అండ్ ఐ ఫైనల్లీ స్టేడ్ వేర్ ఐ వాజ్ బ్రూడింగ్. So brooding, what is meant by brooding? Feeling very sad. So I finally stayed where I was. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ రూమ్ లోనే ఉన్నాను, వెళ్ళిపోలేదు బయటకేమి, కాకపోతే చాలా సాడ్ గా ఉన్నాను అని చెప్పింది. నెక్స్ట్, yes, paper does have more patience, and since I am not planning to let anyone else read this stiff backed notebook, grandly referred to as a diary, unless I should ever find a real friend, it probably won't make a bit of difference. So yes, paper does have more patience. అవును నిజమే, నేను నమ్మింది ఏదైతే ఉందో అది నిజమే. అండ్ సిన్స్ ఐ am not planning to let anyone else read this stiff backed notebook, grandly referred to. సో అక్కడ వరకు చూద్దాం. సో స్టిఫ్ బ్యాక్డ్ నోట్బుక్ అంటే బాగా వెల్ కవర్డ్, అంటే బాగా థిక్ గా కవర్ చేసినటువంటి ఆ బుక్ ఏదైతే ఉందో, సో ఆ బుక్ అంటే డైరీ అన్నమాట. సో ఆ స్టిఫ్ బ్యాక్ నోట్బుక్ అనేది తను ఎవరిని అలౌ చేయదనమాట ఆ బుక్ చదవడానికి. అంటే ఆ డైరీలో తన పర్సనల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి తను ఎవరిని అలౌ చేయదు. సిన్స్ ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు లెట్ ఎనీవన్ ఎల్స్ రీడ్ దిస్ బుక్. సో ఈ డైరీని ఎవరికి ఇవ్వను, ఎవరు చదవడానికి నేను అలౌ చెయ్యను. ఎప్పుడు వరకు అనంటే గ్రాండ్లీ రెఫర్ టు యాజ్ ఏ
డైరీ. సో ఈ స్టిఫ్ బ్యాక్ నోట్బుక్ దాన్ని ఏమని పిలుస్తున్నామంటే గ్రాండ్లీ రెఫర్ టు యాజ్ ఏ డైరీ అంటున్నాం కదా. సో దానిని ఎవరు చదవడానికి వీల్లేదు, అంటే ఎవరిని అలో చేయను. అన్లెస్ ఐ షుడ్ ఎవర్ ఫైండ్ ఎ రియల్ ఫ్రెండ్, నాకంటూ రియల్ ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్ ఎవరైతే నా లైఫ్ లోకి వస్తారో అలా రియల్ ఫ్రెండ్ దొరికే వరకు ఈ డైరీని ఎవ్వరికి నేను ఇవ్వను, ఎవరిని అలో చేయను చదవడానికి. ఇట్ ప్రాబబుల్లీ వోంట్ మేక్ ఏ బిట్ ఆఫ్ డిఫరెన్స్. సో లైఫ్ లో తనకి ఎలాంటి చేంజెస్ అనేవి లేవు అనమాట ప్రస్తుతానికైతే. సో ఇట్ ప్రాబబుల్లీ వోంట్ మేక్ ఏ బిట్ ఆఫ్ డిఫరెన్స్. సో తనకి ఇప్పటి వరకు అయితే అలాంటి చేంజెస్ ఏమీ కనిపించలేదు అనమాట, ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదు తన లైఫ్ లో. సో ఎవ్వరూ అలాంటి ఫ్రెండ్ అనేవాళ్ళు తన లైఫ్ లోకి రాలేదు. So now I am back to the point that prompted me to keep a diary in the first place. I don't have a friend. So final గా నేను ఇప్పుడు చెప్తున్నాను, అసలైన పాయింట్కి వస్తున్నాను. ఏమనంటే సో prompted means encouraged. Now I am back to the point that encouraged me to keep a diary in the first place. సో నా లైఫ్ లో డైరీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే I don't have a friend, నాకు ఫ్రెండ్ లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి. నెక్స్ట్, లెట్ మీ పుట్ ఇట్ మోర్ క్లియర్లీ, సిన్స్ no one will believe that a 13-year-old girl is completely alone in the world. So let me put it more clearly అంటే ఇంకా క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, రాస్తున్నాను చూడండి అని చెప్తుంది. ఏమనంటే సిన్స్ నో వన్ విల్ బిలీవ్ దట్ 13 సంవత్సరాల వయసు వచ్చింది, ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఎవరు లేరు అంటే ఎవరన్నా నమ్ముతారా? సో ఎవ్వరు నమ్మరు అని తనే చెప్తుంది అనమాట. అండ్ ఐఎమ్ నాట్, సో ఎవరు నమ్మరు అని చెప్పి, సో నాకు నిజంగా ఫ్రెండ్స్ లేరు. ఐ హ్యావ్ లవింగ్, సో నేను అలోన్ కాదు. సో తను చెప్తుంది అండ్ ఐఎమ్ నాట్, ఎస్ మీరు అనుకున్నట్టే నేనేమి అలోన్ కాదు. ఐ హ్యావ్ లవింగ్ పేరెంట్స్ అండ్ ఏ 16-year-old సిస్టర్ అండ్ దేర్ ఆర్ అబౌట్ 30 people I can call friends. సో నాకు అమ్మ నాన్న ఉన్నారు, ఒక అక్క కూడా ఉంది 16 years old, తను నాకన్నా పెద్దది. అండ్ తనతో పాటు 13 people నా చుట్టూ ఉంటారు అన్నమాట. నేను వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్ అని పిలుచుకుంటూ ఉంటాను. సో నాకు 30 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ, లవింగ్ ఆంట్స్ అండ్ ఏ గుడ్ హోమ్. సో నాకు ఒక ఫ్యామిలీ ఉంది, లవింగ్ ఆంట్స్ ఉన్నారు అండ్ గుడ్ హోమ్, ఒక మంచి ఇల్లు కూడా ఉంది. సో నేనేమి అలోన్ కాదు. నో, on the surface I seem to have everything except my one true friend. So ఈ భూమి పైన నేను ప్రతి ఒక్కటి చూశాను అనమాట. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, ఐ సీమ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. సో నేను చూడడానికి అందరికి ఎలా అనిపిస్తుంది అంటే ఈ అమ్మాయికి ఏవి అన్నీ ఉన్నాయి కదా, అందరూ ఉన్నారు కదా అనిపిస్తుంది. ఎక్సెప్ట్, కానీ నాకు మాత్రం ట్రూ ఫ్రెండ్ లేడు, నిజమైనటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు నాకు మాత్రం. అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? ఆల్ ఐ థింక్ అబౌట్ వెన్ ఐఎమ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ టైమ్. సో ఫ్రెండ్స్తో అంటే ఏమి నేను అనుకుంటానంటే సో వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయడము అలా అనుకుంటూ ఉంటాను అనమాట. ఆల్ ఐ థింక్ అబౌట్ వెన్ ఐ ఆమ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ టైమ్. సో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయాలి అని అనుకునే థాట్స్ నా మైండ్లోకి వస్తాయి. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్. సో అంతే, జస్ట్ నార్మల్గా వాళ్ళతో స్పెండ్ చేస్తాను ఆ రోజంతా, అంతేగాని ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. సో దేని గురించి కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేయను ఎక్కువగా, ఇన్ డెప్త్ నా పర్సనల్స్ ఏవి డిస్కస్ చేయను. జస్ట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్, రోజు వారి అంటే లైక్ ఏం కూర, ఏం తిన్నావు, ఏం చేసావు, హోంవర్క్స్ అయ్యాయా లేదా, ఇలాంటివి మాట్లాడుకుంటానే కానీ నా పర్సనల్స్ ఏవి వాళ్ళతో డిస్కస్ చేయను. కాబట్టి వాళ్ళు ఎవరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. వీ డోంట్ సీమ్ టు బి ఏబుల్ టు గెట్ ఎనీ క్లోజర్ అండ్ దట్స్ ద ప్రాబ్లమ్. సో మేము ఎవరం కూడా అంత క్లోజ్ ఏమీ కామన్నమాట. సో మేబీ అదే ఏమో రీజన్ నా పర్సనల్ థింగ్స్ వాళ్ళతో డిస్కస్ చేయకపోవడానికి. అండ్ మేబీ ఇట్స్ మై ఫాల్ట్ దట్ వీ డోంట్ కన్ఫైడ్ ఇన్ ఈచ్ అదర్. సో మేబీ దీంట్లో నాది కూడా ప్రాబ్లం ఉండొచ్చు. So confide means to tell personal things privately to a person that one trust. So మనల్ని బాగా నమ్మిన వాళ్ళకి మన యొక్క పర్సనల్ థింగ్స్ ని చెప్పడం అనమాట. సో మేబీ ఇట్స్ మై ఫాల్ట్ దట్ వీ డోంట్ కన్ఫైడ్ ఇన్ ఈచ్ అదర్. సో మేమెవ్వరం కానీ ఒకరికొకరు సీక్రెట్స్ అనేవి షేర్ చేసుకోము. కాబట్టి అది నా ప్రాబ్లం కూడా ఉంటుంది. నేను కూడా నమ్మి వాళ్ళెవ్వరికి కూడా నా సీక్రెట్స్ ని షేర్ చెయ్యను. సో ఇట్స్ మేబీ మై మిస్టేక్ ఆల్సో అని చెప్తుంది. ఇన్ ఎనీ కేస్ దట్స్ జస్ట్ హౌ థింగ్స్ ఆర్ అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ లయబుల్ టు చేంజ్. సో ఇన్ ఎనీ కేస్
ఎప్పుడు ఏ టైంలో ఎలా చూసుకున్నా కూడా దట్స్ జస్ట్ హౌ థింగ్స్ ఆర్. సో ఏ రోజు అవే అనమాట, అలాంటివే ఉండేవి కానీ అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ లయబుల్ టు చేంజ్. అవేమి చేంజ్ అయితే కాదు. లయబుల్ మీన్స్ రెస్పాన్సిబుల్ ఆర్ లైక్లీ. సో లైక్లీ టు చేంజ్, అవేమి మారడం లేదనమాట. అంటే తనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు రావడం లేదు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా. నెక్స్ట్, దిస్ ఈజ్ వై ఐ హ్యావ్ స్టార్టెడ్ ద డైరీ. సో అందుకోసమే నేను డైరీ అనేది స్టార్ట్ చేశాను. సో డైరీ నా ఫ్రెండ్ అవుతుంది ఇప్పుడు అని చెప్తున్నారు. నెక్స్ట్, to enhance the image of this long awaited friend in my imagination, I don't want to jot down the facts in this diary the way most people would do, but I want the diary to be my friend and I am going to call this friend Kitty. So to enhance the image of this long awaited friend, so inkoncham హైలైట్ చేయడం కోసం ద ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ వెయిటర్ ఫ్రెండ్. ఎవరు లాంగ్ వెయిటర్ ఫ్రెండ్ ఇక్కడ? డైరీ అనమాట. సో ఎందుకంటే ఎక్కువ కాలం తనతో స్పెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లాంగ్ వెయిటెడ్ ఫ్రెండ్ అని చెప్పారనమాట. ఓకే, సో లాంగ్ వెయిటెడ్ ఫ్రెండ్ ఇన్ మై ఇమాజినేషన్. సో నా ఇమాజినేషన్ లో తనకి ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం తను ఏం చేస్తుందంటే, ఐ డోంట్ వాంట్ టు జోట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ. జోట్ డౌన్ మీన్స్ రైట్ డౌన్. సో ఈ డైరీలో నేను ఫ్యాక్ట్స్ అంటే డైలీ జరిగేటటువంటి థింగ్స్ ఏవైతే రాస్తుంటారో అందరూ కూడా నార్మల్ ఆర్డినరీ థింగ్స్ లేదా ఇంపార్టెంట్ విషయాలు రాస్తుంటారు, అలా నేను రాయాలనుకోవడం లేదు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ వుడ్ డూ, బట్ ఐ వాంట్ ద డైరీ టు బి మై ఫ్రెండ్. సో నేనేం చేయాలనుకుంటానంటే, బట్ ఐ వాంట్ ద డైరీ టు బి మై ఫ్రెండ్. డైరీ నా ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తున్నాను, డైరీకి కూడా ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను. సో ఏంటి ఆ నేమ్? డైరీకి ఇచ్చిన నేమ్ కిటీ. సో కిటీ ఈజ్ ద డైరీ నేమ్. ఓకే, సో ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను టెక్స్చువల్ గ్రామర్ చెప్పేటప్పుడు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి, తన డైరీకి తను ఒక నేమ్ ఇచ్చుకునింది అనమాట. సో ఎందుకు తన డైరీని సెలెక్ట్ చేసుకునిందంటే, తనకి ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు కాబట్టి తను డైరీతో షేర్ చేయాలనుకునింది అన్ని విషయాలు కూడా. ఓకే, సో లెట్ us see నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 చూద్దాం. Since no one would understand a word of my stories to Kitty if I were to plunge right in, I would better provide a brief sketch of my life, much as I dislike doing so. So, since no one would understand a word of my stories to Kitty, సో నేను ఇప్పుడు ఇవన్నీ రాస్తున్నాను కదా, సో ఇవన్నీ కూడా అందరికీ అర్థం అవ్వాలంటే, నో వన్ వుడ్ అండర్స్టాండ్ ఏ వర్డ్ ఆఫ్ మై స్టోరీస్ టు కిటీ ఇఫ్ ఐ వర్ టు ప్లెన్స్ రైట్ ఇన్. సో ప్లెన్స్ మీన్స్ జంప్. ఓకే, టు గో ఇన్ టు ప్లెన్స్ మీన్స్. సో నేను ఒకవేళ దీంట్లో ఒక వర్డ్ కూడా నా బ్యాక్గ్రౌండ్ గురించి మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా రైట్ ఇన్, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కనుక జంప్ అయిపోయాను అనుకోండి, ఎవరికి ఒక మొక్క కూడా అర్థం కాదు అనమాట. ఓకే, సో ఐ వుడ్ బెటర్ ప్రొవైడ్ ఏ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ మై లైఫ్. కాబట్టి నా లైఫ్ గురించి కొద్దిగా బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇస్తాను, దీంట్లో బ్యాక్గ్రౌండ్ రాస్తాను అని చెప్తుంది. మచ్ యాజ్ ఐ డిస్లైక్ డూయింగ్ సో. సో నాకు ఇలా రాయడం ఇష్టం లేకపోయినా కూడా నేను రాస్తున్నాను అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్, my father, the most adorable father I have ever seen, didn't marry my mother until he was 36 and she was 25. So my father, the most adorable father. So adorable means lovable. ఓకే, సో లవబుల్. సో బాగా మమ్మల్ని బాగా ఇష్టపడేటటువంటి మా ఫాదర్, అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు. అండ్ హీ డిడెంట్ మ్యారీ మై మదర్ అంటిల్ హీ గెట్ ద 36 years. ఓకే, అతని వయసు 36 అండ్ వాళ్ళ మదర్ వయసు 25 ఉన్నప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిందంట. అండ్ మై సిస్టర్ మార్గట్, సో అప్పుడు వాళ్ళ సిస్టర్ పుట్టారు మార్గట్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ ఇన్ జర్మనీ ఇన్ 1926. సో 1926లో జర్మనీలో ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ అనేటటువంటి సిటీలో వాళ్ళ సిస్టర్ పుట్టారు. అండ్ మై సిస్టర్, ఓకే, సో నెక్స్ట్, ఐ వాజ్ బోర్న్ ఆన్ 12th June 1929. సో ఈమె ఎప్పుడు పుట్టారంటే 12th June 1929లో పుట్టారు మన
అండ్ ఫ్రాంక్ గారు. ఐ లివ్డ్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ అంటిల్ ఐ వాజ్ 4. సో నాకు 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను ఫ్రాంక్ఫర్ట్ లోనే ఉన్నాను. మై ఫాదర్ ఎమిగ్రేటెడ్ టు హోలాండ్ ఇన్ 1933. సో వాళ్ళ ఫాదర్ ఎక్కడికి వెళ్ళారంటే హోలాండ్కి వెళ్ళిపోయారనమాట. ఈజ్ నథింగ్ బట్ నెదర్లాండ్. సో అక్కడికి వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయ్యారు 1933లో. మై మదర్ ఎడిత్ హోలాండర్ ఫ్రాంక్. సో వాళ్ళ మదర్ నేము ఏంటంటే ఎడిత్ హోలాండర్ ఫ్రాంక్. వెంట్ విత్ హిమ్ టు హోలాండ్ ఇన్ సెప్టెంబర్ వైల్ మార్గోట్ అండ్ ఐ వాజ్ సెంట్ టు ఓషన్ టు స్టే విత్ అవర్ గ్రాండ్ మదర్. సో మదరు ఫాదరు హోలాండ్ వెళ్ళిపోయారు, ఇంక మేము మిగిలిన్నాం కదా. సో మమ్మల్ని ఆచన్, ఎక్కడుంది అది జర్మనీలోని ఒక సిటీ నేమ్ ఆచన్, అక్కడ ఎవరు ఉంటారంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంటారనమాట. సో మీ ఇద్దరు వెళ్ళి మీ గ్రాండ్ మదర్తో ఉన్నానని అక్కడికి పంపించేశారు వాళ్ళని. అండ్ మార్గోట్ went to Holland in December and I followed in February when I was plunked down on the table as a birthday present for Margaret. సో మా అక్కయ్య ఎవరైతే ఉన్నారో ఆమె డిసెంబర్లో వెళ్ళిపోయారనమాట హోలాండ్కి, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత ఇంక మిగిలింది ఎవరు, నేనే కదా. సో నేను కూడా ఫిబ్రవరిలో వెళ్ళిపోయాను అనమాట అక్కడికి. వెన్ ఐ వాజ్ ప్లంక్డ్ డౌన్. ప్లంక్డ్ డౌన్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ వర్డ్, పుట్ డౌన్ ఇన్ ఏ క్యాజువల్ వే. ఓకే, ప్లంక్డ్ డౌన్ ఆన్ ద టేబుల్ యాజ్ ఎ బర్త్డే ప్రెజెంట్ ఫర్ మార్గోట్. అంటే మా అక్కయ్య బర్త్డే రోజు నేను వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇచ్చాను. ఓకే, అంటే తన యొక్క బర్త్డే గిఫ్ట్గా నేను అక్కడికి వెళ్ళాను అని చెప్తుందనమాట. ఓకే, సో ఎంత అఫెక్షన్ వాళ్ళిద్దరి మధ్య చూసుకోవచ్చు. అంటే నేను తన బర్త్డే రోజు వెళ్ళడం, నువ్వు రావడమే నాకు నిజంగా ఒక గిఫ్ట్ అనేసి డైలాగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నిజంగా అనమాట నేను తన బర్త్డే గిఫ్ట్గా వెళ్ళాను అక్కడికి అని చెప్తుంది తను. మార్గట్ బర్త్డే రోజు వెళ్ళాను అనేసి. సో ఏ విధంగా అయితే బర్త్డే గిఫ్ట్ని తీసుకువెళ్ళి నెమ్మదిగా అలా టేబుల్ పైన పెడతారో ఆ విధంగా నేను వెళ్ళి తన ముందు కూర్చున్నాను అని చెప్తుంది. నెక్స్ట్, I started right away at the Montessori nursery school. సో తన స్కూలింగ్ అనేది మాంటెసరీ నర్సరీ స్కూల్లో స్టార్ట్ అయిందనమాట. I stayed there until I was 6, at which time I started in the first form. ఫస్ట్ ఫామ్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అనేసి. సో ఫస్ట్ క్లాస్ 6 years వరకు తను అక్కడే ఉండిందంట. ఐ స్టేడ్ దేర్ అంటిల్ ఐ వాజ్ 6. తనకు 6వ సంవత్సరం వచ్చే వరకు అక్కడే ఉండింది. అంటే తన ఫస్ట్ క్లాస్ అంటే వరకు ఆ మాంటెసరీ నర్సరీ స్కూల్లోనే చదివిందంట తను. ఇన్ ద 6th form మై టీచర్ వాజ్ మిసెస్ కుపెరస్, ద హెడ్ మిస్ట్రెస్. సో తను 6th క్లాస్లో ఉన్నప్పుడు తనకు ఒక టీచర్ ఉండేది, తన నేమ్ వచ్చి కుపెరస్. ఆమె ఆ స్కూల్ యొక్క హెడ్ మిస్ట్రెస్ అంటే ప్రిన్సిపల్ అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీ వర్ బోత్ ఇన్ టెర్స్ యాజ్ వీ సెడ్ ఏ హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్. సో at the end of the year, సో ఆ 6th క్లాస్ అయిపోయే టైంలో at the end of the year we were both in tears. సో ఇద్దరం కూడా ఆ మేడము నేను ఒకరినొకరు ఏడ్చుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఫేర్వెల్ ఇస్తున్నాం అనమాట ఇద్దరం, అంటే విడిపోతున్నాం. ఫేర్వెల్ మీన్స్ సేయింగ్ బై టు ఈచ్ అదర్. సో ఇద్దరం విడిపోతున్నాం కాబట్టి ఆమె నేను ఇద్దరం కూడా అసలు చాలా సాడ్ మూమెంట్, హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్, చాలా సాడ్ ఫేర్వెల్ అనమాట. అది ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు విడిపోయేటప్పుడు అని చెప్తుంది. అంటే అంత ఇష్టం ఆ టీచర్కి అమ్మాయి అంటే, ఈ అమ్మాయికి ఆ టీచర్ అంటే కూడా అంత ఇష్టం. ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1941 గ్రాండ్మా ఫెల్ ఇల్ అండ్ హ్యాడ్ టు హ్యావ్ అన్ ఆపరేషన్. సో మై బర్త్డే పాస్డ్ విత్ లిటిల్ సెలబ్రేషన్. సో 1941లో ఏమైందంటే వాళ్ళ గ్రాండ్ మాకి హెల్త్ అనేది సరిగా లేకుండా వచ్చింది, ఒక ఆపరేషన్ కూడా చేయవలసి వచ్చింది. కాబట్టి వాళ్ళ గ్రాండ్ మదర్కి బాగలేనప్పుడు బర్త్డే ఏమైనా సెలబ్రేట్ చేసుకోగలుగుతామా? లేదు కదా. సో మై బర్త్డే పాస్డ్ విత్ లిటిల్ సెలబ్రేషన్. సో ఏదో చేసామంటే చేసామన్నట్టుగా ఆ సెలబ్రేషన్స్ అనేవి చేశారనమాట అక్కడ, లిటిల్ సెలబ్రేషన్స్. అండ్ గ్రాండ్మా డైడ్ ఇన్ January 1942. నో వన్ నోస్ హౌ ఆఫన్ ఐ థింక్ ఆఫ్ హర్ అండ్ స్టిల్ లవ్ హర్. సో వాళ్ళ గ్రాండ్ మదర్ ఆపరేషన్ చేసినా కూడా సర్వైవ్ కాలేకపోయింది, చనిపోయింది అనమాట. ఎవ్వరికి తెలియదు ఈ అమ్మాయికి వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే ఎంత ఇష్టమో అసలు ఎవరికి తెలియదు, అంత ఇష్టం అనమాట. ఓకే, సో అమ్మాయికి అదే బాధ కంటిన్యూ అవుతూ ఉండేది. This birthday celebration in 1942 was intended to make up for other, and grandma's candle was lit along with the rest. So this birthday celebration in 1942 was intended to make up for other. సో 1942లో
1941లో ఏదో నామకే వాస్ చేశారు కదా సెలబ్రేషన్స్, 42లో బాగా చేసుకుంటాం అనుకునే లోపల ఏమైందంటే వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారు. సో అలా చనిపోవడం వల్ల ఏమైంది, ఇంకా ఏదో చెయ్యాలి కాబట్టి ఆ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేశారనమాట. సో జస్ట్ మేకప్ ఫర్ అదర్, సో చూసే వాళ్ళకి ఏదో చేసాము అన్న విధంగా చేశారనమాట ఆ సెలబ్రేషన్స్ అనేవి. అండ్ ఆ సెలబ్రేషన్స్ లో అమ్మాయి బర్త్డే క్యాండిల్స్ తో పాటుగా ఈ గ్రాండ్ మదర్ చనిపోయింది కదా, ఆమె ఫోటో ముందు క్యాండిల్ వెలిగిస్తారు కదా, సో ఆ క్యాండిల్ కూడా వెలిగించారనమాట అక్కడ. ఓకే, సో అంటే తన బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్న క్యాండిల్ తో పాటు గ్రాండ్ మదర్ క్యాండిల్ కూడా అక్కడ వెలుగుతూ ఉంది. అంటే ఈ అమ్మాయి అంత డిప్రెషన్ లో అంతగా అబ్జర్వ్ చేస్తూ ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్, the four of us are still doing well, and that brings me to the present date of 20. Okay, present date of 20/1942 and the solemn dedication of my diary. So the four of us are still doing well. వాళ్ళు నలుగురు అంటే అమ్మ, నాన్న, అక్క, ఈ అమ్మాయి, వీళ్ళు నలుగురు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు, బాగుంది, ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయి. అండ్ సో దాని వల్లనే ఈ రోజు నేను ఈ డైరీ రాసే రోజు వరకు కూడా నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను, నా లైఫ్ అనేది బాగుంది. అండ్ ఈ డైరీ కూడా నేను ఎలా రాస్తుందంటే ద సోలమ్ డెడికేషన్, అంటే సోలమ్ మీన్స్ సిన్సియర్, సో చాలా సిన్సియర్ కమిట్మెంట్తో ఈ డైరీ నేను రాస్తున్నాను అనేసి మీనింగ్ అక్కడ. సో ఇంకా ఇక్కడ నుంచి ఈ డైరీ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. Dearest Kitty. So who is that Kitty? Can you guess? Kitty is nothing but diary name. Okay, so dearest Kitty, our entire class is quacking in its boots. సో వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్ళింది అనమాట అమ్మాయి. క్లాస్ రూమ్ లో మ్యాటర్ మనకు ఇన్ఫార్మ్ చేస్తుంది. క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ ఈజ్ నథింగ్ బట్ షేకింగ్ విత్ ఫియర్ అండ్ నర్వస్నెస్. భయపడుతూ ఉన్నారంట క్లాస్ రూమ్ అంతా కూడా. ఎప్పుడు భయపడతారు? ఒకటి హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయకపోతే, రెండు ప్రోగ్రెస్ కార్డ్స్ లేదా క్వశ్చన్ పేపర్ మనం రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చేటప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు అలాంటప్పుడు ద రీజన్ ఆఫ్ కోర్స్ ఈజ్ ద ఫోర్త్ కమింగ్ మీటింగ్ ఇన్ విచ్ ద టీచర్స్ డిసైడ్ హూ విల్ move up to the next form and who will be kept back. So ఎందుకు అనంటే the reason of course is the forthcoming meeting. So forthcoming means about to happen. So జరగబోయేటటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ గురించి అందరూ భయపడుతున్నారంట. మీటింగ్ దేని గురించి? in which the teachers decide who will move up to the next form. ఎవరు నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతారు, ఎవరు ప్రమోట్ కాకుండా ఈ క్లాస్ లోనే ఉండిపోతారు అనేది డిసైడ్ చేసేటటువంటి మీటింగ్ అది. అంటే మనం ప్రోగ్రెస్ కార్డ్స్ ఏ విధంగా ఇస్తామో అలాంటి మీటింగ్ అనమాట. దాంట్లో పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవ్వరు. ఇప్పుడు 10th క్లాస్ లో పాస్ అవ్వకపోతే ఎలా అయితే ఇంటర్కి వెళ్ళరో ఆ విధంగా అక్కడ ఉందన్నమాట సిస్టమ్. ఓకే, సో అందరూ కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉన్నారనమాట అక్కడ. నెక్స్ట్, ఎస్ నెక్స్ట్, half the class is making bets. సో క్లాస్ అందరూ కూడా ఛాలెంజ్లు చేసుకుంటున్నారు అనమాట. ఏ విధంగా నువ్వు పాస్ అయిపోతావులే, నువ్వు పాస్ అవుతావులే, నేను అవ్వనులే, అలాగా బెట్స్ పెట్టుకుంటున్నారు. సో వీళ్ళల్లో మెయిన్ మనకు చూసుకున్నట్లయితే GN and I laugh ourselves silly at the two boys behind us, CN and Jocks, who have stacked their entire holiday savings on their bet. So holiday savings అంటే హాలిడేస్ లో సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా వీళ్ళిద్దరు ఎవరు CN and Jocks అనే టూ బాయ్స్ ఒకరి మీద ఒకరు సాక్డ్ మీన్స్ హ్యాడ్ ఏ బెట్ ఛాలెంజ్ చేసుకుంటున్నారు అనమాట. మొత్తం నేను 100 రూపీస్ బెట్ రా, నువ్వే పాస్ అయిపోతావు, 200 రూపీస్ బెట్ అంటే వాళ్ళ హాలిడేస్ లో సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా బెట్ లో పెట్టుకునేస్తున్నారు. అది చూసి నాకు అండ్ నా ఫ్రెండ్ GN కు నవ్వు ఆగలేదనమాట. From morning to night, it's you are going to pass. No, I am not. Yes, you are. No, I am not. So morning నుంచి నైట్ వరకు ఇదే డిస్కషన్ అనమాట. నువ్వు పాస్ అయిపోతావు, లేదు నేను అవుతాను, లేదు లేదు నువ్వే అవుతావు, ఇలాగా చెప్తూ ఉన్నారు. ఈవెన్ జీస్ ప్లీడింగ్ glances and my angry outburst cannot calm them down. So even GN ఉన్నారు కదా తన ఫ్రెండ్, సో తను ప్లీడింగ్ గ్లాన్సెస్ అంటే ఏ లుక్ ఆఫ్ రిక్వెస్ట్
సో రిక్వెస్ట్ చేసుకుంటూ అలా చూస్తూ వాళ్ళని అడుగుతున్నాడు. అండ్ మై యాంగ్రీ అవుట్ బర్స్ట్ మీన్స్ సడన్ రిలీజ్ ఆఫ్ ఎమోషన్స్, నాకు కోపం వచ్చి అరుస్తున్నాను. సో ఏవి కూడా వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకున్నాయి అనమాట, వీళ్ళిద్దరిని, ఆ ఇద్దరు బాయ్స్ ని కంట్రోల్ చేయలేకున్నాయి అనమాట, ఆపలేకున్నాయి వాళ్ళ యొక్క బెట్టింగ్ అనేది, ఆ మాటలు అనేది. ఇఫ్ యూ ఆస్క్ మీ, దేర్ ఆర్ సో మెనీ డమ్మీస్ దట్ అబౌట్ టు ఏ quarter of the class should be kept back, but teachers are the most unpredictable creatures on the earth. So if you ask me, నన్ను కానీ అడిగారంటే మా క్లాస్లో క్వార్టర్ ఆఫ్ ద క్లాస్ అంటే ఒక కాల్ భాగము అందరూ కూడా ఫెయిల్ అయిపోయే వాళ్ళే, డమ్మీస్ అనమాట. డమ్మీస్ ఆర్ నథింగ్ బట్ స్టూపిడ్ ఆర్ లో ఇంటెలిజెంట్. ఓకే, సో చాలా ఇంటెలిజెంట్ కన్నా తక్కువ, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్సే ఉన్నారనమాట అందరూ కూడా. సో కంప్లీట్ గా అందరినీ కూడా ఈ క్లాస్ లోనే పెట్టేసేయచ్చు అనమాట టీచర్స్, అలాంటి క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా. కానీ టీచర్స్ ఆర్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్రీచర్స్. సో మనం ప్రిడిక్ట్ చేయలేనటువంటి జీవులు అనమాట మన టీచర్స్. సో వాళ్ళని మనం గెస్ చేయలేం. అన్ప్రెడిక్టబుల్ మీన్స్ చేంజబుల్. సో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అనమాట వాళ్ళ థాట్. సో మనం ప్రిడిక్ట్ చేయలేం, మనం గెస్ చేయలేం, అలాంటి వాళ్ళు టీచర్స్. కాబట్టి చెప్పలేము ఎవరు ప్రమోట్ అవుతారో, ఎవరు ఇదే క్లాస్ లో ఉంటారు అనేది మనం చెప్పలేము అని చెప్తుంది అమ్మాయి. ఐఎమ్ నాట్ సో వరీడ్ అబౌట్ మై గర్ల్ ఫ్రెండ్స్ అండ్ మై సెల్ఫ్. సో నా గురించి, మా క్లాస్మేట్స్ గురించి నాకు ఎలాంటి భయము లేదు. విల్ మేక్ ఇట్, ఎందుకంటే మేము పాస్ అయిపోతాం ఖచ్చితంగా, కాన్ఫిడెన్స్ ఉంది. ద ఓన్లీ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఈస్ మ్యాథ్స్. మీ అందరిలాగే మ్యాథ్స్ అంటే భయం కదా మీకు కూడా, ఈ అమ్మాయి కూడా మ్యాథ్స్ భయం అంట, దాని మీద ఖచ్చితంగా చెప్పలేదు, ఐఎమ్ నాట్ షూర్ అంటుంది. ఎనీవే ఆల్ వీ కెన్ డూ ఈస్ వెయిట్. సో ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం కదా, సైలెంట్ గా వెయిట్ చేయాలన్నమాట మా టీచర్స్ వచ్చి చెప్పే వరకు. అంటిల్ దెన్ వీ కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూజ్ హార్ట్. సో అప్పటి వరకు కూడా మనం we keep telling each other not to lose heart. సో భయపడొద్దు అనేసి, భయపడొద్దు అని ఒకరికొకరు చెప్పుకోవడం తప్పనిచ్చి మనం ఇంకేం చేయలేము అప్పటి వరకు అని చెప్తుంది. ఐ గెట్ అలాంగ్ pretty well with my maths teachers. సో నాకు మ్యాథ్స్ టీచర్తో కొన్ని చాలా మంచి మెమొరీస్ అనేవి ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ 9 of them, 7 men and 2 women. I get along pretty well with all my teachers. సో మా టీచర్స్ అందరితో కూడా నాకు చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి. దేర్ ఆర్ 9 of them. మా టీచర్స్ అందరూ కూడా 9 మంది ఉన్నారు, వాళ్ళలో 7 మంది మెన్ అండ్ 2 లేడీస్ అనమాట. Okay, so Mr. Keesing, the old fogey who teaches maths, was annoyed with me for ages because I talked so much. So Mr. Keesing, maths teacher పేరు అనమాట. సో ఇతను ఓల్డ్ fogey means an old fashioned person, పాతకాలపు మనిషి లాగా ఉంటారనమాట అతను. ఓకే, సో అతను who teaches maths was annoyed with me. సో చాలా ఇరిటేట్ అయిపోయాడు అనమాట నాతో, with me for ages, చాలా కాలంగా. for ages means for a long period because I talked so much, ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను కాబట్టి అతను చాలా విసిగిపోయాడు నా వల్ల. ఆఫ్టర్ సెవరల్ వార్నింగ్స్ he assigned me extra homework. సో చాలాసార్లు నాకు వార్నింగ్ అయితే ఇచ్చాడు, నేను వినలేదు, మారలేదు, కాబట్టి నాకు కొన్ని ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చేవాడు తను. అండ్ ఎస్సే ఆన్ ద సబ్జెక్ట్ ఏ చాటర్ బాక్స్. సో చాటర్ బాక్స్ అనే టాపిక్ మీద ఎస్సే రాసుకొని రమ్మని నాకు ఒక హోంవర్క్ ఇచ్చాడు. చాటర్ బాక్స్ ఈస్ నథింగ్ బట్ టూ మచ్ ఆఫ్ టాకిటివ్ పర్సన్స్. ఓకే, ఏ చాటర్ బాక్స్, వాట్ కెన్ యూ రైట్ అబౌట్ దట్? I would worry about that later, I decided. సో తను అనుకునింది అనమాట, ఆ టాపిక్ చూడగానే ఈ చాటర్ బాక్స్ దాని గురించి ఎస్సే ఏం రాస్తాం మనం, అసలు దాని గురించి రాయడానికి ఏముంటుంది, ఐ వుడ్ వరీ అబౌట్ దట్ లేటర్. ఓకే, దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాంలే అని డిసైడ్ అయింది. ఐ జోటెడ్ డౌన్ ద టైటిల్ ఇన్ మై నోట్బుక్, tucked it in my bag and tried to keep quiet. సో అతను చెప్పిన వెంటనే ఐ జోటెడ్ డౌన్ ద టాపిక్, ద టైటిల్ ఇన్ మై నోట్బుక్, నా నోట్బుక్ లో అతను చెప్పినటువంటి ఆ టాపిక్ నేమ్ నోట్ చేసుకున్నాను. అండ్ టక్డ్ మీన్స్ క్యారీడ్ ఇట్ ఇన్ మై బ్యాగ్. సో నా బ్యాగ్ లో పెట్టుకునేసాను ఆ నోట్బుక్. అండ్ ట్రై టు కీప్ క్వైట్, అప్పటి నుంచి క్లాస్ లో కొద్దిగా సైలెంట్ గా ఉండడానికి ట్రై చేశాను, ట్రైడ్. ఓకే, నెక్స్ట్ that evening after I had finished the rest of my homework, the note about the essay caught my eye.
సో ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్స్ అన్నీ చేసేసిన తర్వాత అప్పుడు ఆ ఎస్ఏ రైటింగ్ మీద నా ఆలోచన పడింది అనమాట. అండ్ ఐ బిగాన్ థింకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ వైల్ చూయింగ్ ద టిప్ ఆఫ్ మై ఫౌంటైన్ పెన్. సో మనము అంటే ఇక్కడ ఫౌంటైన్ పెన్ యొక్క క్యాప్ ఎడ్జెస్ ని చూడండి, సబ్జెక్ట్ వైల్ చూయింగ్ ద టిప్ ఆఫ్ మై ఫౌంటైన్ పెన్. సో ఎడ్జెస్ ని, ఫౌంటైన్ పెన్ యొక్క ఎడ్జెస్ ని నోట్లో అలా పెట్టుకొని కొరుకుతూ ఎప్పుడుంటాం మనం, ఎప్పుడైతే డీప్ గా థింక్ చేస్తుంటామో అప్పుడు ఆ విధంగా ఆలోచిస్తుంటాం అనమాట, అలా చేస్తుంటాం. సో ఇక్కడ ఆమె చాలా డీప్ గా థింక్ చేస్తుంది అనమాట అబౌట్ దట్ సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ మ్యాటర్, చాటర్ బాక్స్ అనేటువంటి టైటిల్ ఆ టాపిక్ గురించి. ఎనీవన్ కుడ్ ramble ఆన్ అండ్ లీవ్ బిగ్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్, బట్ ద ట్రిక్స్ వాస్ టు కమ్ అప్ విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ప్రూవ్ ద నెసెసిటీ ఆఫ్ టాకింగ్. So anyone could ramble on. Ramble on means talk or write aimlessly for long. సో అసలు కొంతమంది ఎస్సే రైటింగ్ ఇస్తే ఏం రాస్తారంటే అక్కడక్కడ గ్యాప్ వదులుతూ లీవ్ ఏ బిగ్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్, అండ్ ఏదో రాయాలి కాబట్టి రాసేయడము, పేజెస్ ఫిల్ చేయడము అలా చేస్తుంటారు. బట్ ద ట్రిక్ వాస్ టు కమ్ అప్ విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్. సో కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ మేడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ పీపుల్ బిలీవ్ ఇట్. మనం ఎలాంటిది రాయాలనంటే ఎవరైతే చదువుతారో దీనిని వాళ్ళు నిజంగా అవునా అని నమ్మే విధంగా ఉండాలా. సో నేను వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించే విధంగా ఈరోజు ఈ ఎస్సే అనేది రాయాలి. నేను ఏం ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ ద నెసెసిటీ ఆఫ్ టాకింగ్. టాకింగ్ అనేది ఎంత అవసరం మనుషులకి అనేది ప్రూవ్ చేసే విధంగా నేను రాయాలనుకుంటున్నాను. ఐ థాట్ అండ్ సడన్లీ ఐ హ్యాడ్ అన్ ఐడియా. సో నేను బాగా ఆలోచించి నాకు సడన్ గా ఒక ఐడియా వచ్చింది. ఐ రోట్ ద 3 pages మిస్టర్ కీజింగ్ హ్యాడ్ అసైన్డ్ మీ అండ్ వాస్ సాటిస్ఫైడ్. సో నా 3 pages రాసిందంటే ఎస్సే, తనని తాను సపోర్ట్ చేసుకుంటూ ఎస్ మాట్లాడితేనే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి. సో అది చదివినటువంటి కీజింగ్ తను సాటిస్ఫై అయ్యాడనమాట. ఐ ఆర్గ్యూడ్ దట్ టాకింగ్ ఈజ్ ఏ స్టూడెంట్స్ ట్రైట్ అండ్ దట్ ఐ వుడ్ డూ మై బెస్ట్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. సో నేను ఏమైనా ఆర్గ్యూ చేశానంటే మాట్లాడడం అనేది స్టూడెంట్స్ యొక్క ట్రైట్ మీన్స్ క్వాలిటీ, క్యారెక్టర్. సో అది స్టూడెంట్స్ యొక్క క్వాలిటీ. సో నేను మాక్సిమం ట్రై చేస్తాను దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసము అని రాసింది. దాంట్లో వాళ్ళ సార్ కూడా అదే చెప్పింది. బట్ that I would never be able to cure myself of the habit since my mother talked as much as I did, if not more, and that there is not much you can do about inherited traits. So ఓకే, నేనైతే ట్రై చేస్తున్నాను తగ్గించుకోవడానికి, బట్ ఐ వుడ్ నెవర్ బీ ఏబుల్ టు క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ద హ్యాబిట్. కానీ నేను దాని నుంచి బయట పడలేకున్నాను. ఎందుకంటే సిన్స్ మై మదర్ టాక్డ్ సో మచ్ యాజ్ ఐ డిడ్, ఇఫ్ ఐ నాట్ మోర్. సో నాకన్నా కూడా మా అమ్మ ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది కాబట్టి అది ఇన్హెరిటెడ్ హ్యాబిట్ దట్ ఈస్, అండ్ దట్ దేర్ ఇస్ నాట్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్. కాబట్టి మామూలుగా వచ్చినవి అయితే నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. ఇది ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అని నథింగ్ బట్ qualities that one gets from one's parents. ఇది నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఆ పోలిక నాకు మా అమ్మ నుంచి వచ్చింది, కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా దాంట్లో అని చెప్తుంది అనమాట. there is not much you can do. ఇంకేమి నువ్వు చేయలేవు దాంట్లో నన్ను కంట్రోల్ చేయడానికి, అది మా అమ్మ నుండి వచ్చింది కాబట్టి అని చెప్తుంది ఆ అమ్మాయి. And Mr. Keesing had a good laugh at my arguments, but when I proceeded to talk my way through the next lesson, he assigned me a second essay. So అతను అలా చెప్పగానే చదివి నవ్విన తర్వాత మళ్ళీ ఏమైందంటే బట్ ఐ ప్రొసీడ్ టు, నేను మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టాను. తర్వాత మళ్ళీ తను ఇంకొక హోంవర్క్ ఇచ్చాడు నాకు. దిస్ టైమ్ ఇట్ వాస్ సపోజ్డ్ టు బి ఆన్ an incorrigible chatterbox. Incorrigible means something that cannot be corrected. యూజువల్లీ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ. సో నిన్నెవరు మార్చలేరు జీవితంలో ఈ చాటర్ బాక్స్ ని అనేటటువంటి, ఎవరు మార్చలేనటువంటి చాటర్ బాక్స్ అనేసి ఇచ్చాడనమాట టాపిక్. ఐ హ్యాండెడ్ ఇట్ ఇన్ and Mr. Keesing had nothing to complain about for 2 whole lessons. సో మళ్ళీ నేను దాన్ని రాసి ఇచ్చేసాను ఆయనకి, హ్యాండెడ్ ఇట్ ఇన్. సో నేను రాసిచ్చాను. అప్పుడు అది చదివిన తర్వాత తను ఇంకేమీ మాట్లాడలేకపోయాడు అనమాట మళ్ళీ. సో ఈ 2 essays అతన్ని సాటిస్ఫై చేసాయి. However, during the 3rd lesson he had finally had enough. Anne Frank, as punishment for talking in class, write an essay entitled
Quack, 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 said Mistress Chatterbox. So, ఇప్పుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే క్వాక్ 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 సెడ్ మిస్ట్రెస్ చటర్బాక్స్ అనే టైటిల్ తో తనకు ఒక ఎస్ఏ రైటింగ్ మళ్ళీ ఇచ్చాడు అనమాట. సో ఏమని చెప్తూ ఇచ్చాడు, డ్యూరింగ్ ద థర్డ్ లెసన్ హీ హ్యాడ్ ఫైనల్లీ హ్యాడ్ ఎనఫ్. సో బాగా విసిగిపోయిన తర్వాత అతను ఇచ్చినటువంటి వర్క్ ఏంటంటే, అండ్ ఫ్రాంక్, నేను నీకు పనిష్మెంట్, నువ్వు మాట్లాడుతున్నావు కదా దానికి పనిష్మెంట్ గా ఇస్తున్నాను, సో రైట్ ఎస్ఏ ఆన్ దిస్ టైటిల్ అనేసి అది ఇచ్చాడు. క్వాక్ 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 సెడ్ మిస్ట్రెస్ చటర్బాక్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాథ్స్ టీచర్ ఏ విధంగా ఇస్తున్నారు చూడండి. సో అలా టైటిల్ చెప్పగానే ఏమైంది అంటే క్లాస్ లో ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా రోడ్, ద క్లాస్ రోడ్ అంటే అందరూ నవ్వేశారు. ఐ హ్యాడ్ టు లాఫ్, సో నాకు నవ్వు వచ్చింది. దో ఐ వుడ్ నియర్లీ ఎగ్జాస్టెడ్ మై ఇంటిగ్నిటీ ఆన్ ద టాపిక్ ఆఫ్ చాటర్ బాక్సెస్. సారీ, ఐ హ్యాడ్, ఇక్కడ ఎగ్జాస్టెడ్ థర్డ్ ఫామ్ వచ్చింది కదా, కాబట్టి దాన్ని హ్యాడ్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఐ హ్యాడ్ టు లాఫ్ టు, నాకు నవ్వు వచ్చింది. though I had nearly exhausted my ingenuity. Ingenuity is nothing but originality and inventiveness. Okay, so inventiveness అనేది చూడాలి ఇక్కడ మనం. I had to laugh too, though I had nearly exhausted my ingenuity. అంటే తనలో ఉన్న exhausted means tired, completely used. సో నాలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని కూడా, ఒరిజినాలిటీ, నా ఇన్వెంటివ్నెస్ అంతా కూడా, కొత్త కొత్త ఆలోచనలు అన్నీ కూడా యూజ్ చేసేసాను 2 ఎస్ఏలు రాయడానికి ఆన్ ద టాపిక్ ఆఫ్ చాటర్ బాక్సెస్. ఇప్పుడు కొత్తగా రాయాలంటే ఇట్ వాస్ టైమ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఒరిజినల్. సో నేను ఇంకా కొత్తగా రాయాలి, ఇంకేముంది రాయడానికి, ఇంకా కొత్తగా రాయాలి, సంథింగ్ ఎల్స్ అని ఆలోచిస్తుంది. మై ఫ్రెండ్ సన్నీ who is good at poetry offered to help me write the essay from beginning to end in verse and I jumped for joy. So నా ఫ్రెండ్ ఎవరు, సనీ. సో తను ఒక గుడ్ పోయిట్రీ, చాలా బాగా పోయిట్రీ రాస్తుందన్నమాట. సో తను ఏం చేశారంటే నాకు ఆఫర్డ్ to help me write the essay from beginning to end in verse. Verse means poems, group of poems. సో పోయం లాగా రాయడం అంటే పద్యాలు ఫామ్ లో రాయి, ఇప్పుడు దాకా ఎస్ఏలు రాసావు, ఇప్పుడు పోయమ్స్ లాగా రాయి అనేసి చెప్పాడు అనమాట. నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. దానికి ఆమె ఎగిరి గంతేసింది అనమాట. Mr. Keesing was trying to play a joke on me with this ridiculous subject, but I would make sure the joke was on him. సో ఇవన్నీ చదివిన తర్వాత మిస్టర్ కీజింగ్ ఎవరైతే ఉన్నారో మా మ్యాథ్స్ టీచర్, అతను నా మీద జోక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. మిస్టర్ కీజింగ్ వాస్ ట్రైయింగ్ టు ప్లే జోక్ ఆన్ మీ విత్ దిస్ రెడిక్యులస్ సబ్జెక్ట్, మీన్స్ ఏ స్టూపిడ్ సబ్జెక్ట్. నేను రాసినట్టు దాన్ని చూసి అతను జోక్ వేయాలనుకున్నాడు. బట్ ఐ వుడ్ మేక్ ష్యూర్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్. కానీ అక్కడ రాసిన జోక్ అంతా ఎవరి మీద, ఆయన మీదే కదా అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. Okay, next, I finished my poem and it was about a mother duck and a father swan with 3 baby ducklings who were bitten to death by the father because they quacked too much. సో ఇక్కడ పోయంలో ఏం రాశారంటే దాని పోయం కంప్లీట్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇది ఎవరి మీద అంటే మదర్ డక్ అండ్ ఏ ఫాదర్ స్వాన్, వాటి మీద రాసింది. వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, డక్లింగ్స్, అండ్ హూ ఆర్ బిటన్ టు డెత్ బై ద ఫాదర్ బికాజ్ దే క్వాక్ టూ మచ్. వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం వల్ల వాళ్ళ ఫాదర్ ఆ 3 చంపేశాడంట. సో అలాంటిది రాశాను నేను. లక్కీలీ మిస్టర్ కీజింగ్ టుక్ ద జోక్ ద రైట్ వే. సో ఆ జోక్ ని రైట్ వేలో తీసుకున్నాడు కాబట్టి నేను బ్రతికిపోయాను మా సారు, లేదంటే చంపేస్తుంటాను అన్నప్పుడే. హీ రీడ్ ద పోమ్ టు ద క్లాస్. సో ఆ తర్వాత ఆ పోమ్ క్లాస్ అందరికీ చదివి వినిపించాడు. యాడింగ్ హిజ్ ఓన్ కామెంట్స్, ఇంకా తన కామెంట్స్ యాడ్ చేస్తూ పోయం మొత్తం క్లాస్ అందరికీ వినిపించాడు. అండ్ టు సెవరల్ అదర్ క్లాసెస్ యాజ్ వెల్, నా క్లాస్లోనే కాదు మిగిలిన క్లాసుల్లో కూడా వెళ్ళి పోయం చదివి వినిపించి నవ్వుకుంటూ ఉన్నాడు. సిన్స్ దెన్ ఐ హ్యావ్ బీన్ అలౌడ్ టు టాక్ అండ్ ఐ హ్యావెంట్ బీన్ అసైన్డ్ ఎనీ ఎక్స్ట్రా హోంవర్క్. అప్పటి నుంచి నాకు ఎలాంటి హోంవర్క్ ఇవ్వడము లేదు మా సారు, అన్ని మానేశాడు. నన్ను
మాట్లాడుకో నువ్వు నీ ఇష్టం అనేసి వదిలేశాడు క్లాస్ రూమ్ లో. ఆన్ ద కాంట్రే అంటే కంప్లీట్ గా ఇంకా దానికి క్వైట్ ఆపోజిట్ గా చూసుకుంటే మిస్టర్ కీజింగ్స్ ఆల్వేస్ మేకింగ్ జోక్స్ దీస్ డేస్. సో ఒకప్పుడు సీరియస్ గా నడుస్తూ ఎస్ఏ రైటింగ్స్ హోంవర్క్స్ ఇచ్చేటువంటి కీజింగ్ ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయి క్వైట్ ఆపోజిట్ గా నా మీద జోక్స్ వేస్తున్నాడు. ఆల్వేస్ మేకింగ్ జోక్స్ దీస్ డేస్, అందరినీ నవ్విస్తూ జోక్స్ వేస్తూ ఉన్నాడంట. ఓకే, సో ఇట్ వాస్ రిటర్న్ బై యువర్స్ అనే. సో ఇట్ ఈస్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్. సో డైరీలో నుంచి తీసుకోబడినటువంటి ఒక పార్ట్ అనమాట ఇది. చూడండి డైరీలో తను ఎంత క్లియర్ గా రాసుకుంటూ వచ్చిందో తన బ్యాక్గ్రౌండ్ ఎలా జరిగింది ఫ్లాష్ బ్యాక్ లో అనేసి. సో ఆ డైరీ తన బెస్ట్ ఫ్రెండ్ గా ఇమాజిన్ చేసుకుంటుంది. తన ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి డైరీని తన బెస్ట్ ఫ్రెండ్ గా ఎంచుకునింది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ అయితే ఏవో ఒక పాయింట్స్ లో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు లేదా వాళ్ళు వినకపోవచ్చు. కానీ డైరీ అయితే ఇట్ ఇస్ ఎ పేపర్, దానికి ఉన్నంత పేషెన్స్ ఇంకెవరికి ఉండదు. ఓపికగా ఎంతసేపైనా రాసుకోవచ్చు దాని మీద. ఇలాంటి థాట్స్ తో తను డైరీ రాయడం స్టార్ట్ చేసింది. ద మెయిన్ రీజన్ తనకి ఎవరు బెస్ట్ ఫ్రెండ్ లేకపోవడం అనమాట. ఓకే, సో ఇట్ వాజ్ రిటన్ బై అనే. మీకు బాగా క్లియర్ గా లైన్ టు లైన్ అర్థమైంది అనుకుంటాను. సో ఇంత కష్టపడి 1 hour ఈ క్లాస్ చెప్పినందుకు ఇప్పుడే ఆ రెడ్ కలర్ లో కనిపిస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవ.